హలో, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రిటర్న్ టు ఇండియా సిరీస్. చాలా ఆలోచించాను నేను ఇది ఇంకొక ఎపిసోడ్లో పెడదామా ఆర్ జనరల్ వ్లాగ్లో చేద్దామా అని. కానీ ఇందులో నేను చెప్పబోయే కొన్ని పాయింట్స్ ఖచ్చితంగా మీరు కనుక యూఎస్ నుంచి రిటర్న్ అవుతున్నారంటే యూజ్ అవుతాయి. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ జర్నీ. ఐఎమ్ నాట్ లైక్ సంబడీ హూ పాయింట్స్ అన్నీ రాసుకుని కరెక్ట్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వటం కంటే నా జర్నీని మీతోటి హానెస్ట్గా నేనైతే షేర్ చేసుకుంటున్నాను. ఈరోజు అయితే ఈ వీడియోలో మా హస్బెండ్ యూఎస్ నుంచి వచ్చారు కదా జనవరి మంత్లో. సో మొన్నే వచ్చినట్టు అనిపించింది. అండ్ అగైన్ హీ ఈస్ గోయింగ్ బ్యాక్. వచ్చిన రోజు ఇలాగే అందరూ కూర్చొని భోంచేశారు అండ్ వెళ్ళిన రోజు కూడా మళ్ళీ అదే సీన్ రిపీట్ అవుతుంది అనమాట. ఇక్కడ చాలామందికి ఒకేసారి వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఇండియా మూవ్ అవటము ఆ సర్కమ్స్టాన్సెస్ అందరికీ అనుకూలంగా ఉండవు. మాకైతే అనుకూలంగా లేవు. అలా అని మా హస్బెండ్ కూడా ఫ్యూచర్లో ఇండియా మూవ్ అవుతారా అని ఎవరైతే అడుగుతున్నారో దానికి నా దగ్గర ఒకటే ఒక ఆన్సర్ ఉందండి. ప్లీజ్ కంటిన్యూ టు వాచ్ మై జర్నీ. ఇంకొక 2 monthsలో పిల్లలిద్దరు స్కూల్ కూడా అయిపోతుంది. అసలు నమ్మలేకపోతున్నాను. అంటే 7 months అయింది వచ్చి. టైం ఎంత ఫాస్ట్గా గడిచిపోయిందంటే కాంట్ ఈవెన్ బిలీవ్. నన్ను చాలామంది అడుగుతారు ఎలా మేనేజ్ చేశారు సోలో పేరెంటింగ్ అది ఇలాంటి కొత్త ప్లేస్లో అని. నా దగ్గర స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ అయితే లేదండి. కానీ ఇద్దరు పిల్లలతోటి ఎంత జాయ్ అంటే డెఫినెట్గా మా ఓన్ బ్యాడ్ డేస్ ఛాలెంజింగ్ డేస్ ఉన్నాయి. బట్ ఐఎమ్ వెరీ బ్లెస్డ్. అంటే ఇషిత శ్రీనిక కూడా బాగా అర్థం చేసుకునే సిచ్యువేషన్ని. ఇషిత అయితే ఇప్పటికీ కూడా అంటుంది దట్ ఐ డూ బిలాంగ్ ఇన్ అమెరికా ఆల్సో అమ్మ, దట్ ఈస్ స్టిల్ మై కంట్రీ అని అయితే అంటుంది. అది మార్చడానికి ఎప్పుడైతే మేము సొంతంగా కొంచెం ఇల్లు సెటప్ చేసుకుని ఇంకొక 1-2 years అవుతే బాగానే ఉంటుందని అయితే అనిపిస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు అత్తయ్య మావయ్య ఇల్లు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఇక్కడ వాళ్ళు ఉండరు, ఎప్పుడైనా వస్తే మేము ఉంటాము. సరే ఇది కొంచెం క్లీన్ చేసి మాకు రెనోవేట్ చేసే ప్లాన్స్ ఉన్నాయి. ఈ రూమే కాకుండా మొత్తం ఇల్లంతా కూడా కొద్దిగా రీపెయింట్ చేయాలి అని అయితే అనుకుంటున్నాము. ఇది కొంచెం బాగా విశాలంగా ఉంటుందన్నమాట. సో పక్కన ఏదైనా చిన్న స్టడీ డెస్క్ కూడా అలా పెట్టుకోవచ్చు అన్న ప్లాన్స్ అయితే ఉన్నాయి. అండ్ గణేష్ ఎప్పుడైనా సరే ఇలా ఇండియా వస్తే ఒక పెద్ద చెక్ లిస్ట్తో వస్తాడు అనమాట. అంటే పేరెంట్స్కి ఏం కావాలో అన్నీ చూస్తాడు. బ్యాంక్ పని, ఇంటి పని, ఆ పని, ఫోన్. లైక్ అసలు నాకు అసలు సమ్టైమ్స్ అనిపిస్తుంది గణేష్ నువ్వు ఇన్ని పనులతోటి ఇండియా దిగితే ఇంకేమైనా చేయడానికి టైం ఉంటుందా అంటాను. కానీ ఎవ్రీ డే హీ ట్రైస్ టు డూ సమ్ ఆర్ ది అదర్ థింగ్. అండ్ ఇక్కడ అప్పుడెప్పుడో నేను చూపించాను కదండి, ఈ అగారో వెట్ మాపర్ చూపించాను, వాక్యూమ్ క్లీనర్ చూపించాను, రోబో కూడా మీకు చూపించాను. ఐఎమ్ టెలింగ్ యూ దీస్ ప్రోడక్ట్స్ ఆర్ సో యూస్ఫుల్. మీరు ఇక్కడే ఉంటున్నా లేకపోతే వేరే కంట్రీ నుంచి మూవ్ అవుతున్నా అంత ఎక్కువ మేడ్స్ మీద డిపెండ్ అవ్వకుండా ఇలాంటి గ్యాడ్జెట్స్ వల్ల మీ లైఫ్ చాలా ఈజీగా అవుతుంది. ఇక్కడైతే గణేష్ ఈ అగారో ఆల్ఫా రాబోట్ వాక్యూమ్ క్లీనర్ని మావే ఫోన్లో అయితే ఇన్స్టాల్ చేస్తున్నాడు. అండ్ దిస్ ఇస్ అన్ అమేజింగ్ ప్రోడక్ట్ అండి. బికాస్ ఇది బ్రష్, డ్రై వాక్యూమ్, వెట్ మాప్, ఆటోమేటిక్ క్లీనింగ్ అన్నీ కూడా చేస్తుంది అనమాట. మనకి ఏ టైం కావాలో ఆ టైం అయితే ఈజీగా సెట్ చేసుకోవచ్చు. దీన్ని ఎలా వాడాలి అనేది నేను డీటెయిల్గా ఎందుకు వీడియో చేయలేదు అంటే ఆల్రెడీ చాలా వీడియోస్ ఉన్నాయండి యూట్యూబ్లో దీని గురించి. అమెజాన్కి వెళ్తే వాళ్ళే స్టెప్ బై స్టెప్ చూపిస్తారనమాట మనం ఈ ప్రోడక్ట్ని ఎలా వాడాలి అని. ఫోన్లో మనం యాప్ ఇన్స్టాల్ చేసేసుకున్న తర్వాత అది ఇంటెలిజెంట్ మ్యాపింగ్ అండ్ రూట్ ప్లానర్ యూజ్ చేసి ఇల్లంతా అయితే వాక్యూమ్ చేస్తుంది. కొలిజన్ కూడా ఉండదు. అంటే వేరే ఆబ్జెక్ట్ని డాష్ చేయటము లాంటిది ఉండదు అనమాట. అండ్ డిఫరెంట్ క్లీనింగ్ ఆప్షన్స్ని మనం పెట్టుకోవచ్చు. క్విక్ క్లీనింగ్, వై షేప్ క్లీనింగ్, వాల్ దగ్గర క్లీనింగ్. 250 ml వాటర్ హోల్డ్ చేసే కెపాసిటీ అయితే దీనికి ఉంది. దానివల్ల 240 ml ఆఫ్ డర్ట్ అయితే ఇది కలెక్ట్ చేసుకుంటుంది. హార్డ్వుడ్ ఫ్లోర్ మీద చేయొచ్చు అండ్ కార్పెట్ మీద కూడా చేయొచ్చు. ఇందులో స్మార్ట్ యాప్ కంట్రోల్ అండ్ వాయిస్ కంట్రోల్ కూడా ఉంది. ఇందులో మనకున్న రీఛార్జ్ బ్యాటరీ 100 minutes దాకా వస్తుంది. అండ్ ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్న విధంగా మొత్తం మనకి అన్ని వైపులా కూడా బోత్ వెట్ అండ్ డ్రై మాప్ అయితే ఈజీగా క్లీన్ చేస్తుంది. ఆ ఫ్లోర్ ప్లాన్లో మనము ఎక్కడ డైరెక్ట్ చేస్తే అక్కడైతే వెళ్ళి ఇదైతే క్లీన్ చేస్తుంది. ఆ రోజు నేను వీడియో తీసినప్పుడు ఇల్లు కొంచెం డార్క్గా ఉందన్నమాట, సరిగ్గా కనిపించలేదు. కానీ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మొత్తం హాల్ అంతా క్లీన్ చేసి ఫైనల్గా అది హ్యాపీగా దాని హోమ్ స్టేషన్కి వెళ్ళిపోయి ఆటోమేటిక్గా ఛార్జింగ్ తక్కువైనప్పుడు తిరిగి వెళ్ళి ఛార్జింగ్ స్టేషన్లో అయితే వెళ్ళిపోతుంది. ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ ఎ గుడ్ రోబో వాక్యూమ్ క్లీనర్ ఐ వుడ్ హైలీ రికమెండ్ దిస్ ప్రోడక్ట్. డీటెయిల్స్ ఆర్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. అమెరికాలో అయితే ఆల్మోస్ట్ మా ఫ్రెండ్స్ అందరి దగ్గర ఉండేది ఈ రోబో క్లీనరు. నేనైతే హై అండ్ గ్యాడ్జెట్ కదా, కొంచెం స్టెబిలైజ్ వోల్టేజ్ ఎందుకు వచ్చిన రిస్క్, ఫ్యూచర్లో ఎప్పుడైనా ఇండియా వెళ్తే కొనుక్కుందాం అనుకున్నాను.
ఎనీవేస్ నౌ కమింగ్ టు ద మెయిన్ టాపిక్. ఒకసారి తిరిగి మన కంట్రీ మనం వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు, అంటే నా కేసులో చెప్తున్నాను, నేను ఓవర్ 2 decades అయితే అమెరికాలో ఉన్నాను. ఇక్కడ మీరు చూస్తున్న సింగిల్ ఫ్యామిలీ హౌస్లో ఉండేవాళ్ళం. ఇది ఒక 4,000 square feet అలా ఉండేది. సో రెగ్యులర్గా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వస్తే, అంటే హైదరాబాద్ ఇస్ అ వెరీ గుడ్ ప్లేస్ కదా ఫర్ ఇన్వెస్ట్మెంట్. సో అలాగే మేము కూడా చేసాము. ఎంతైనా సరే మనం చేసే ఇన్వెస్ట్మెంట్ మన పెద్దవాళ్ళ మీద కూడా ఆధారపడి ఉంటుందన్నమాట. వాళ్ళు మనకి సజెస్ట్ చేస్తారు, ఇందులో చేస్తే బాగుంటుందని. అలా మా డాడీ ఎప్పుడు ఏంటంటే అపార్ట్మెంట్లో చేస్తే మంచి రెంటల్ వస్తుంది అని చెప్తూ ఉండేవారు. సో అలాగే డాడీ మాట విని మా ఇండియా డైరీస్లో చూసారు కదా, సో అలా అపార్ట్మెంట్ తీసుకున్నాము. అండ్ అదొక మంచి రెంటల్ ఇన్కమ్లా అయితే ఉంది. నా ఎప్పుడైతే మనం ఉందాం అనుకుంటున్నామో అప్పుడు ఇంకొన్ని ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయాల్సి వస్తుందన్నమాట. నాలాగే మీరు కూడా ఒకవేళ ఇల్లు కొనుక్కుందాము అని ప్లాన్స్లో కనుక ఉంటే, అంటే విల్లానా అపార్ట్మెంటా అని కనుక మీరు డిసైడ్ అవ్వలేకపోతున్నారంటే, నేను కొన్ని పాయింట్స్ కన్సిడర్ చేసుకున్నాను. ఇవన్నీ ఒక చెక్ లిస్ట్ లాగా పెట్టుకుని దానికి తగ్గట్టు ఆలోచిద్దామని అదే మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను ఇప్పుడు. ఫస్ట్ ఫ్యాక్టర్ నేను కన్సిడర్ చేసింది కాస్ట్. అంటే మా దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి, ఫైనాన్సెస్ని బట్టి ప్లాన్ చేసుకోవాలి. సెకండ్ థింగ్, నేను ఉన్న హౌస్కి నా వర్క్ ప్లేస్ కానీ స్కూల్ కానీ డిస్టెన్స్ ఎంత ఉంటుంది, అది తక్కువ ఉంటే నాకు సౌకర్యంగా ఉంటుంది అని. అలాగే ఫ్యూచర్లో నేను తీసుకుంది అప్రిషియేట్ అవుతుందా లేకపోతే అది డిప్రిషియేట్ అవుతుందా. విల్లా మనకి ఎప్పుడూ కూడా ఎక్కువ వాల్యూ ఇస్తుంది అంటారు, ఎందుకంటే ఆ ల్యాండ్ మన సొంతం కాబట్టి. అదే అపార్ట్మెంట్లో ఆ యాక్చువల్ స్క్వేర్ ఫీట్ కంటే ఎంతైనా సరే కొంచెం తగ్గిపోతుంది. బట్ అట్ ద సేమ్ టైం నాకేమనిపిస్తుందంటే, మనం ఏ లొకేషన్లో తీసుకున్నాం. ఇప్పుడు మంచి లొకేషన్లో అపార్ట్మెంట్ తీసుకుంటే కూడా అది ఫ్యూచర్లో మంచి వాల్యూ ఇస్తుంది అని అయితే నాకు అనిపిస్తుంది. ఐ వుడ్ ప్రిఫర్ గేటెడ్ కమ్యూనిటీ బికాస్ ప్రైవసీ, సెక్యూరిటీ నాకు చాలా చాలా ఇంపార్టెంట్. 2 అమ్మాయిలతో వెళ్తున్నాను కాబట్టి. సో అలాంటిదే నేనైతే సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను. మెయింటెనెన్స్ పరంగా కూడా నాకు చాలా ఈజీ అవ్వాలి. అంటే నాకు ఏదైనా ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇప్పుడు మా మమ్మీ డాడీ ఫ్లాట్లో ఉంటున్నాను కదా, ఇక్కడ ఏమైనా అవుతే ఇమీడియట్గా కాల్ చేస్తే వాళ్ళు వచ్చి ఆ ఇష్యూని అయితే ఫిక్స్ చేస్తారు. మనకి సౌకర్యాలు విల్లా అయినా అపార్ట్మెంట్ అయినా రెండిట్లోనే కూడా ఉంటాయి. కానీ హిడెన్ కాస్ట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మెయింటెనెన్స్. మంత్లీ మెయింటెనెన్స్కి మన దగ్గర బడ్జెట్ ఉందా, అది మనం మెయింటైన్ చేయగలమా. ఎలక్ట్రిసిటీ, వాటర్, గ్యాస్, మేడ్స్, లాన్, గార్డెన్, క్లబ్ హౌస్ మెయింటెనెన్స్, సొసైటీ, ఎమ్యూనిటీస్ ఎలా ఉన్నాయి, పిల్లలు చిన్నోళ్ళు కదా, వాళ్ళకి ఫ్రెండ్స్ అవ్వటానికి ఈజీగా, వాళ్ళకి ఆడుకోవటానికి బాగుంటుందా, అది కూడా నేనైతే కన్సిడర్ చేస్తున్నాను. ఇకపోతే హైదరాబాద్లో ఏ ఏరియాస్లో ఇన్వెస్ట్ చేయాలో దాని గురించి లాస్ట్ ఇయర్ నేను గృహప్రవేశం వీడియో చేసినప్పుడు ఫుల్గా షేర్ చేశాను. మనకి మణికొండ, కొండాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, నల్లగండ్ల ఏరియాస్లో ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. కొత్త ఏరియాస్ కనుక మనం చూసుకుంటే తెల్లాపూర్, ఉస్మాన్ నగర్, నియోపోలిస్ ఏరియా, కోకాపేట్, శంషాబాద్ ఏరియాలో కూడా మంచి డిమాండ్. రాబోయే ఐటీ కంపెనీస్ అక్కడ రాబోతున్నాయి కాబట్టి అన్ని విధాలుగా బాగుంటుంది. పాస్ట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ ప్రాఫిట్స్ చూసారు. ఇప్పుడు ప్రైజెస్ మనకి అన్ని చోట్ల పెరిగిపోయినాయి. ఆల్సో హైదరాబాద్కి విపరీతంగా నార్త్ ఇండియన్స్ వచ్చేస్తున్నారు. చాలా మంది హిందీలోనే మాట్లాడుతున్నారు ఇక్కడైతే ఫస్ట్ టైం డాడీ, గణేష్, నేను అయితే అసలు హౌసెస్ చూడటానికి వెళ్తున్నాం అనమాట. ఇదివరకు డాడీ మా కోసం చాలా రీసెర్చ్ చేశారు, కానీ మొదటిసారి ఇలా అయితే మేము వెళ్తున్నాము. నన్ను అడిగితే మనం పక్కన ఫ్యామిలీ ఫ్రెండ్స్ తోటి బాగా కంపారిజన్ చేసుకుంటాం కదా, సరే వాళ్ళ ఇల్లు కొనుక్కున్నారు మనం కూడా ఇది కొనుక్కుందామని. అవన్నీ పక్కన పెట్టి ఒక స్టేజ్ వచ్చిన తర్వాత లైఫ్లో మీ ఫైనాన్సెస్, మీ ఫ్యూచర్ గోల్స్, మీ పర్సనాలిటీ అండి, ఈ మూడే మనం మైండ్లో పెట్టుకుని ఇల్లు గనక మీరు సెలెక్ట్ చేసుకోగలిగితే లైఫ్ అంతా చాలా ప్రశాంతంగా గడపగలుగుతారు. అంటే ఇప్పుడు చూడండి, కొంతమందికి గార్డెనింగ్ అంటే చాలా చాలా ఇష్టం. అమెరికాలో నా ఫ్రెండ్స్ ఎంతమంది గార్డెనింగ్ చేస్తారనమాట. విశాలంగా పెద్ద ఇంట్లో ఉండడం అంటే ఇష్టపడతారు. సో మీకు అలాంటి ఇష్టం ఉంటే డెఫినెట్గా విల్లా కన్సిడర్ చేయాలి. పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు, ఆల్రెడీ ఒక లైఫ్ స్టైల్కి వాళ్ళు అక్కడ అలవాటు పడిపోయారు అంటే అలాంటి పెద్ద ఇంట్లో ఉండటము అంటే వాళ్ళని కూడా కన్సిడర్ చేసుకుని అలాంటి హౌస్ అయితే తీసుకోవాలి. లేదు మీరు అంత ఎక్కువ మెయింటెనెన్స్ చేయలేరు, ఆర్ టెంపరీగా మీరు ఏదైనా స్పేస్లో ఉందాము తర్వాత చూద్దాంలే అనుకుంటే అలాంటప్పుడు అపార్ట్మెంట్ కన్సిడర్ చేయొచ్చు. సో మీ పర్సనాలిటీని
అస్తమాను గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్, మోర్ దాన్ కంపారిజన్ విత్ ది అదర్ పర్సన్, బికాజ్ లాంగ్ టర్మ్లో అది మనకి హ్యాపీనెస్ అనేది అస్సలు ఇవ్వదు. అనదర్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ టు కన్సిడర్, మీరు మీ పేరెంట్స్తో కానీ ఇన్లాస్ దగ్గర కానీ క్లోజ్గా ఉందాం అనుకుంటున్నారా, వాళ్ళకి రేపొద్దున ఏదైనా హెల్ప్ కావాలంటే అంటే అందుబాటులో ఉండాలి కదా. కొంతమంది ఏంటంటే విల్లాలో కలిసి అందరం ఉండేలాగా అలా ప్లాన్ చేసుకుంటారు. మరి కొంతమంది సరే మనల్ని ఒకరినొకళ్ళు డిస్టర్బ్ చేయకూడదు, గుడ్ వాల్స్ మేడ్ గుడ్ నేబర్స్ అన్న కాన్సెప్ట్ తోటి వాళ్ళు కొద్దిగా డిఫరెంట్గా ఉంటారు కానీ క్లోజ్గా ఉంటారు అనమాట. సో ఈ ఫ్యాక్టర్స్ కూడా కన్సిడర్ చేసుకోవటం చాలా మంచిది. అట్ ద సేమ్ టైము మనం ఒక లైఫ్ స్టైల్కి అమెరికాలో అలవాటు పడిపోయాం కాబట్టి మరీ అంత ఎక్కువ చేంజ్ కాకుండా మంచిగా గనక ప్లాన్ చేసుకుంటే అటు పిల్లలకి మనకి కూడా చాలా బాగుంటుంది. నో దట్ ఈస్ ద రీజన్ నేను వాళ్ళ స్టడీస్ కొంచెం ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఎలా ఉండేది అమెరికాలో అలా ఉండేటట్టే నేను స్కూల్ ప్లాన్ చేసుకున్నాను. అలాగే ఇప్పుడు మేము తీసుకోబోయే హోమ్ కూడా అన్ని విధాలుగా సౌకర్యంగా ఉండాలి, పిల్లలకి కూడా కొంచెం విశాలంగా స్పేషియస్గా ఉండాలి, ప్రైవసీ ఉండాలి. రేపు పొద్దున్న ఎవరైనా పేరెంట్స్ కానీ ఇన్లాస్ కానీ మాతోటి ఉండటానికి వచ్చినా సరే వాళ్ళకు కూడా స్పేస్ ఉండాలి. సో అవన్నీ కూడా కన్సిడర్ చేస్తున్నాను. బికాస్ 10 years నుంచి పేరెంట్స్ అమెరికా వచ్చినప్పుడు ఈ హౌస్ చాలా బాగా ఎంజాయ్ చేసేవారు అనమాట. వి డెఫినెట్లీ మిస్ దిస్ హౌస్. పిల్లలు అమెరికా హౌస్ని ఎంత మిస్ అవుతారంటే అప్పుడప్పుడు ఆ ఇల్లు డయాగ్రామ్స్ డ్రాయింగ్స్ వేస్తూ ఉంటారు అనమాట. ఇమాజిన్ చేసుకుంటూ ఉంటారు, మళ్ళీ అక్కడికి వెళ్తామా అమ్మ, కొన్ని రోజులు మళ్ళీ అక్కడ ఉండాలని ఉందమ్మా అని. చాలా కష్టం అండి. ఇషితాకి ఎస్పెషల్లీ అక్కడ పుట్టి పెరిగింది కదా, అంత ఈజీ కాదు. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ని ఆ ఇంటిని చాలా మిస్ అవుతుందన్నమాట. అలాంటి హౌస్లోనే కనుక మేము డైరెక్ట్గా ఇండియా ల్యాండ్ అయి ఉంటే బహుశా అంతలా ఉండేది కాదని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. అండ్ ఐ హోప్ నా ఈ జర్నీ, నా ఎక్స్పీరియన్స్ ఫ్యూచర్లో మీరు ప్లాన్ చేసుకోవడానికి మీకు ఉపయోగపడుతుంది అని అయితే అనుకుంటున్నాను. అసలు నిజం చెప్తున్నాను, నేను ఇండియాకి వద్దాం అనుకునే ముందు చాలా రీసెర్చ్ చేశాను, లైక్ భయంకరంగా చదివాను అనమాట దాని గురించి. సో ఆ ఎక్స్పీరియన్స్, ఆ రీసెర్చ్ నాకు ఇప్పుడు చాలా బాగా హెల్ప్ అయింది. నాకు ఒక చిన్న ఐడియా ఉందండి. నన్ను చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు ఇన్స్టాగ్రామ్లో రిటర్న్ టు ఇండియా గురించి. ప్లీజ్ మీతో ఒక్క ఫోన్ కాల్ మాట్లాడవచ్చా, మాకు ఈ కన్సర్న్ ఉంది, ఆ డౌట్ ఉంది అని ఎంతమంది అడుగుతున్నారు. డెఫినెట్గా ఐ విల్ సీ ఇఫ్ ఐ కెన్ మేక్ దట్ హ్యాపెన్. అంటే పర్సనల్గా మీతో మాట్లాడగలిగే టైం వస్తే డెఫినెట్గా మాట్లాడతానండి. బట్ ఫర్ నౌ నాకున్న ఐడియా ఏంటంటే, నాలాగా మీరు గనక వేరే దేశాల నుంచి తిరిగి అమెరికా వస్తే నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి. ఓన్లీ ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ ఇన్ ఇన్స్టాగ్రామ్. ఒక చిన్న టాక్ షో లాగా చేయాలనుందనమాట, ఒక 30 minutes అంతే. అంటే రిటర్న్ టు ఇండియా పాడ్కాస్ట్ లాగా వారానికి ఒక ఎపిసోడ్ అలా అయితే పెడదామని అయితే అనుకుంటున్నాను. నాకు ఎప్పటి నుంచో అసలు పాడ్కాస్ట్లు అంటే చాలా ఇష్టం, నేనే చాలా వింటూ ఉంటాను. సో నాట్ ఓన్లీ రిటర్న్ టు ఇండియా అనే కాదు, వేరే పాడ్కాస్ట్లు కూడా చేద్దాము అని అయితే అనుకుంటున్నాను ఫ్యూచర్లో. నాకు తెలియదు అది అవుతుందో లేదో. బట్ ఫర్ నౌ ఇఫ్ యూ ఆర్ కంఫర్టబుల్, ప్లీజ్ డ్రాప్ ఎ మెసేజ్ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఐ వుడ్ లవ్ టు హ్యావ్ ఎ చాట్ విత్ యూ. అండ్ ఎంతోమందికి మీ ఎక్స్పీరియన్స్ హెల్ప్ఫుల్ అవుతుంది. ఎలా అయితే నా ఎక్స్పీరియన్స్ మీరు చూస్తున్నారో 10 మందికి హెల్ప్ అవుతుందో. అండ్ ఇక్కడైతే గణేష్ మొత్తం బ్యాగ్స్ అన్నీ సర్దేసుకున్నాడు. ఇది కూడా ఇంకొక రీజన్ అనమాట. నేను కొంచెం ఎక్కువ గ్యాప్ తీసుకున్నాను వీడియో అప్లోడ్ చేయడానికి. ఉన్న టైము మంచిగా గణేష్ తోటి స్పెండ్ చేయడానికే యూజ్ చేశాను. వేరే ఏమీ ఎక్కువ అవిగేషన్స్ పెట్టుకోకుండా కొంచెం చదువుకోవటం, ఫ్యామిలీతో స్పెండ్ చేయటం అలా అయిపోయింది. అండ్ గణేష్ ఉన్న రోజులు కూడా మేము బాగా ట్రావెల్ చేయటము, మంచిగా తిన్నాము. సో మళ్ళీ ఇప్పుడు గణేష్ వెళ్ళగానే మళ్ళీ వర్కౌట్ స్టార్ట్ చేయాలి. వెళ్ళే ముందు రోజు గణేష్ కోసం మమ్మీ పచ్చిమిరకాయ బజ్జీలు వేసింది, మిర్చి బజ్జీ. ది రెసిపీ వాజ్ వన్ ఆఫ్ ద ఇనీషియల్ రెసిపీస్ అనమాట. నా ఛానల్లో ఎంతమంది చేసుకున్నారో. సో చెక్అవుట్ చేయకపోతే చేయండి. సో యా, గణేష్ అయితే తినేసి అంతా ప్యాక్ చేసుకుని, గణేష్ వెళ్ళక ముందు అత్తయ్య మావయ్య డాడీ అసలు వెళ్తున్నారు. సో ఆ చిన్న రా క్లిప్పింగ్స్ షేర్ చేస్తున్నాను. గణేష్ కంటే ముందు వీళ్ళే పెద్దోళ్ళు వెళ్ళిపోతున్నారు ఇంటి నుంచి. There is no light only here. పంపించేసానండి, అయిపోయింది. మీ ఫోన్ లో మీ వాట్సాప్ చెక్ చేయండి. నెట్ఫ్లిక్స్ మై నెట్ఫ్లిక్స్ బై శ్రీకాంత్. తాత డబల్ లివింగ్ యువర్ కమింగ్ డే 2 months ఎగ్జామ్ రాసే తాత అండ్ అవ్వ ఇస్ గోయింగ్ టు రామేశ్వరం. ఎందుకు రామేశ్వరం వెళ్తున్నారు డాడీ? హిందూయిజంలో అన్ని యాత్రలు పూర్తయిన తర్వాత రామేశ్వరం వెళ్ళి సముద్ర స్నానం చేసి రామేశ్వరాన్ని మట్టి తీసుకుని కాశీ వెళ్ళి గంగా నదిలోకి కలిపి
మళ్ళీ గంగాజలం తీసుకుని రామేశ్వరం వెళ్ళి అక్కడ కలపాలి. యాత్ర పూర్తయినట్టు. వావ్, అయితే మీ అన్ని యాత్రలు అయిపోయినట్ట? నాకు అన్నీ అయిపోయింది. మరి మీకు అవ్వలేదు కదా మరి అన్ని? అలా కాదు, ఇది రెండు చేస్తే సరిపోతుంది. అన్ని తిరగలేకపోయినా కనీసం ఇదన్నా చేస్తే పూర్తయినట్టు. ఓ రియల్లీ? అంటే మదర్ కి అక్కడ మాతృగయాలు చేసినాం. ఇప్పుడు ఫాదర్ మదర్ కి కాశీలు చేస్తాం. అంటే వాళ్ళది తన పుట్టినదికి వాళ్ళది ఇది పరిపూర్ణం చేసినట్టు సంపూర్ణ పెద్దవాళ్ళకి. పిల్లల్ని ఫాదర్కి దూరంగా చేసి చాలా తప్పు చేశారని ఎన్ని కామెంట్స్ వచ్చినాయి అంటే నాకు అన్నీ ఇగ్నోర్ చేస్తూ ఉన్నాను ఇన్ని రోజులు. ఈరోజు దానికి రిప్లై ఇద్దాం అనుకుంటున్నాను. మనం ఇండియా డిసైడ్ అయ్యి తిరిగి వద్దాం అనుకునేటప్పుడు ఆర్ ఎనీ బిగ్ డెసిషన్ మీరు తీసుకుందాం అనుకునేటప్పుడు అందరూ కూడా తలూపేసి నువ్వు చేసేది చాలా గ్రేట్ థింగ్ అని ఎవ్వరూ చెప్పరు. అలా అవ్వదు. మా సిచ్యువేషన్లో అసలు అలా అవ్వలేదు. మా పేరెంట్స్ కానీ ఇన్లాస్ కానీ అంత ఎక్సైటింగ్గా ఫీల్ అవ్వలేదు నేను ఈ డెసిషన్ తీసుకున్నప్పుడు. కానీ ఈవెన్చువల్లీ దే ఆర్ హ్యాపీ. ఐ నో దే ఆర్ హ్యాపీ. ఇప్పుడు నేను ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను అంటే నాకు ఆ కేపబిలిటీ ఉంది. పిల్లలేమి గణేష్ వెళ్ళకపోతే విపరీతంగా ఏడ్చేసి లేకపోతే గణేష్ని తెగ మిస్ అయిపోయి అలాంటి పిల్లలు కాదు. మా ఫ్యామిలీ డైనమిక్స్ వేరు. ఐ ఆమ్ ఏబుల్ టు డూ both the duties of mom and dad staying here అండ్ అది మాకు వర్కౌట్ అవుతుంది. మన ఫ్యామిలీకి ఏం వర్కౌట్ అవుతుందో అందరికీ వర్క్ అవ్వాలని లేదు. మనకేది మంచిదో అది మనం ఆలోచించుకుని మన లైఫ్ అలా ప్లాన్ చేసుకోవాలి. 100 మందిని హ్యాపీగా ఉంచాలి, సాటిస్ఫై చేయాలి అని ఎప్పుడైతే అనుకుంటామో ఎక్కడో అక్కడ మన హ్యాపీనెస్ మన చేతుల్లో నుంచి వెళ్ళిపోతుంది. సో ట్రస్ట్ యువర్ గట్ ఫీలింగ్, ట్రస్ట్ యువర్ సెల్ఫ్, హ్యావ్ ఫెయిత్ ఇన్ ద ప్రాసెస్. అండ్ ఒక్క లైఫ్, డోంట్ లెట్ యువర్ డ్రీమ్స్ ఫేడ్ అవే బికాస్ ఆఫ్ ఫియర్ ఆర్ బికాస్ యూ సీక్ వ్యాలిడేషన్ అండ్ అప్రూవల్ ఫ్రమ్ అదర్స్. ఇది నాకు తెలుగులో ఎలా చెప్పాలో తెలీదు. మన పరిస్థితుల్ని అందరూ అర్థం చేసుకోవాలి అని మనం ఆశించక్కర్లేదు. అలాగే మన ఫ్యూచర్ ప్లాన్స్ అనే ఏంటో అందరికీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నా ఈ చిన్న స్టోరీస్ మీ జర్నీకి హెల్ప్ఫుల్ అవుతాయి, పాజిటివ్ వైబ్స్ ఇస్తున్నాయి అంటే చాలా చాలా థ్యాంక్ యూ. చూస్తూ ఉండండి ఇట్లు మీ సహజ మాదిరి. అండ్ డోంట్ ఫర్గెట్ టు మెసేజ్ మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఒకవేళ మీరు ఇండియా మూవ్ అయ్యారంటే. బాయ్ గైస్.